నమస్కారం. ఎన్ఎక్స్టీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన మంత్రి మండలి సమావేశం. నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై చర్చ. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నాం. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన. శ్రీశైలం నుంచి జిల్లాకు 85 టీఎంసీల నీళ్లు వస్తాయి. నెల్లూరు జిల్లాలో మొదటి పంట డోకా లేకుండా పండించుకోవచ్చు. టీడీపీ నేత సోమిరెడ్డి. రాష్ట్రంలో వైసీపీకి మరో షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరుతున్నట్లు వెల్లడి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ముగిసింది. సుదీర్ఘంగా సాగిన భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. వాలంటీర్ల వ్యవస్థ పునరుద్ధరణపై కేబినెట్ సమావేశంలో చర్చించారు. 2023లో వాలంటీర్ల పదవీకాలం ముగిసినా రెన్యువల్ చేయలేదని మంత్రులు పేర్కొన్నారు. వాలంటీర్ల పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోళ్ల పేరిట జరిగిన అవకతవకలపై కేబినెట్లో చర్చ జరిగింది. 2 ఏళ్లలోనే సాక్షి పత్రిక కొనుగోళ్ల కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 205 కోట్లు ఖర్చు చేశారని మంత్రులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా సాక్షికి జరిపిన చెల్లింపులపై విచారణకు సీఎం ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఏలూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పోలీసులు ధైర్యంగా పనిచేసేలా సంసిద్ధం చేస్తున్నామని చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. పోలీస్ క్యాంటీన్ల వర్కింగ్ క్యాపిటల్ కింద 4.7 కోట్లు ఇచ్చాం. ఇన్వెస్టిగేషన్ ఛార్జీలు రాలేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. లైంగిక దాడులను నివారించేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. ముంబై నటి కేసులో ప్రాథమిక విచారణ పూర్తయింది. ఇంకా లోతైన విచారణ జరగాల్సి ఉందని డీజీపీ వెల్లడించారు. పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవన విధానం కావాలని గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు వ్యాఖ్యానించారు. పరిశుభ్రత దేశ ప్రగతికి దిక్సూచి అన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం 2వ రోజులో భాగంగా బుధవారం జీఎంసీ మెయిన్ ఆఫీసులో ఐటీసీ ఎంఎస్కే ఫినిష్ సొసైటీ ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ ను నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆవిష్కరించారు. తొలుత సిగ్నేచర్ క్యాంపెయిన్ పై గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సంతకం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవలో భాగంగా 3వ రోజు గురువారం ప్రతి ఒక్కరూ దైనందిన కార్యక్రమాలకు సైకిల్ వినియోగించాలని పిలుపునిచ్చారు. తాను కూడా విధి నిర్వహణ కార్యక్రమాలకు సైకిల్ ని వినియోగిస్తామని పేర్కొన్నారు. పాలక సంస్థలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 2వ రోజు యాజ్ పర్ షెడ్యూల్ కొన్ని యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ గార్బేజ్ పాయింట్స్ క్లీనింగ్ చేయటం, కొన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ ఆఫీసెస్ కానీ ఇట్లా కొన్ని క్లీన్ చేయటం ఈ ప్రాసెస్ జరుగుతుంది. అదే మాదిరిగా శానిటరీ వర్కర్స్కి ఈరోజు కూడా ఫస్ట్ ఎయిడ్ దానికి సంబంధించి ట్రైనింగ్ నిన్న చేశాము, ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది. అట్లాగే మనకు మలేరియా సిబ్బంది ఉన్నారు. ఇవన్నీ వీళ్ళందరూ కూడా వాళ్ళ వాటర్ స్టాగ్నేటెడ్ ఏరియాస్ ఏవైతే మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేసుకుని పెట్టుకున్నామో వాటన్నిటిలో కూడా స్ప్రేయింగ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే రేపు ఇంపార్టెంట్ డే. రేపు అందరూ కూడా నగర ప్రజలందరూ కూడా అది అఫిషియల్స్ కానీ, తర్వాత వ్యాపారవేత్తలు కానీ, ఎంప్లాయీస్ కానీ, సో అందరూ ఆల్ సెక్టార్ ఆఫ్ పీపుల్, స్టూడెంట్స్ అందరూ కూడా రేపు ఒక్కరోజు వాళ్ళు దైనందిక కార్యక్రమాలకి ఎలాంటి వెహికల్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఇట్లా ఉపయోగించుకోకుండా సైకిల్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని రేపు డే అంతా మేము కూడా రేపు సైకిల్ మీదే ఆఫీస్కి రావటం జరుగుతుంది. సో మా స్టాఫ్ వాళ్ళందరూ కూడా సైకిల్ మీదనే ఆఫీస్కి వస్తారు. కాబట్టి రేపు అందరూ కూడా సైకిళ్ళు ఉపయోగించుకొని వాళ్ళ యొక్క యాక్టివిటీస్ చేయాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం జీఎంసీ తరఫున. ఇది కాకుండా ఇంకా డే వారీగా యాక్టివిటీస్, హ్యూమన్ చైన్ ఒకరోజు, అట్లనే హ్యూజ్ గ్యాదరింగ్ ఆఫ్ పీపుల్ ఒకరోజు, తర్వాత మనకి పిహెచ్ వర్కర్స్కి మెగా హెల్త్ క్యాంప్స్, వాళ్ళకి ఇన్సూరెన్స్ స్కీమ్స్లో ఇన్వాల్వ్ చేయటం, తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్కి సంబంధించి ఏమన్నా ఇష్యూస్ ఉంటే అది కూడా మనం టేకప్ చేసి వాళ్ళకి
ఒక సొల్యూషన్ ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి మంచి కార్యక్రమాలు ఈ ప్రోగ్రాం ద్వారా 15 డేస్ గుంటూరు నగరపాలక సంస్థ డిజైన్ చేసుకుంటుంది. దానికి ముఖ్యంగా ఏంటంటే మీరు మీడియా వారి యొక్క సహకారం, అట్లా ప్రజల సహకారం ఉంటే డెఫినెట్గా ఈ ప్రోగ్రాం ద్వారా మరి అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఏవైతే ఒక లక్ష్యం పెట్టుకున్నాయో అవి నెరవేరడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి అందరి సహకారం కోరుతున్నాము ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా రన్ అవ్వడానికి. ఇదే కాకుండా మీడియా వారికి నేను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇక ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా ప్రజలకు కూడా ఒక అప్పీల్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమాలని ద్వారా మనం కొంత అవేర్నెస్ క్రియేట్ చేయగలిగితే తద్వారా చాలామంది మారుతారు. ముఖ్యంగా స్టూడెంట్స్, పిల్లలు ఈ అలవాటు చేస్తే వాళ్ళు ఇంకా పేరెంట్స్కి కూడా వాళ్ళు చెప్పగలిగే స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇది నేను మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రజలందరూ సహకరించమని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సెల్ఫీ పాయింట్ కూడా ఓపెన్ చేశాము విజయంసీ పరిధిలో. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీల సంక్షేమానికి కట్టుబడి ఉందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే బీసీల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలుకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ఇందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరికి జనసేన పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం జనసేన పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బోనమైన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ త్వరలోనే గుంటూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం బీసీలకు చేయబోతున్న సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తామన్నారు. అనగారిన వర్గాల అభ్యున్నతికి టీడీపీ కట్టుబడి ఉందన్నారు. గత ప్రభుత్వం బీసీ, ఎస్సీ, ఎస్టీలను పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్రంలో పాలనాపరంగా మార్పు మొదలైందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లోనే ఏదైతే ఎన్నికల హామీలుగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బీసీ వర్గాలకు సంబంధించినటువంటి కొన్ని అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిన్న స్పష్టత ఇవ్వడం జరిగింది. ముందుగా మేము చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, ఈ యొక్క బీజేపీ నాయకులు పురంధేశ్వర్ గారికి బీసీ యొక్క ప్రయోజనాల గురించి ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడికి కూడా జనసేన పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి, బీసీలకి ఈ ప్రభుత్వం ఏం చేయబోతా ఉంది అని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఒక మీటింగ్ ఏర్పాటు చేసి గుంటూరు పట్టణంలో బీసీలందరూ కూడా సమైక్యపరిచి ఈ ప్రభుత్వానికి ఏదైతే మనకి బీసీలకు చేస్తున్నటువంటి కార్యక్రమాలని ఈరోజు అమలుపరచబోతా ఉందో ఆ మీటింగ్ ద్వారా కూడా మరలా భారీ ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధేశ్వర్ గారికి, కూటమి ప్రభుత్వ నాయకులందరికీ కూడా మరొకసారి పెద్ద ఎత్తున మేము అభినందన తెలబోతా ఉన్నాం. అంటే ముఖ్యంగా ఎప్పటి నుంచో ఉన్నటువంటి అంశం చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్లు కావాలి అని. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నేను బీసీలకు అది చేస్తాను ఇది చేస్తానని ఫెడరేషన్లని, కార్పొరేషన్లకు ఏర్పాటు చేసి ఒక్క రాజకీయ పదవులు ఇచ్చారు తప్పితే ఎక్కడా కూడా ఆ వర్గాల్లో ఉన్నటువంటి పేద వర్గాల వారు ప్రభుత్వ రూపేణా లబ్ధి పొందినటువంటి అంశం ఒక్కటి కూడా లేదు. కానీ ఉమ్మడి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఏదైతే మేము చేస్తామని చెప్పామో దాన్ని చేయడానికి ఒక ప్రణాళికను ముందుకు తీసుకొని ఈ యొక్క చట్టసభల్లో బీసీలకి 33% రిజర్వేషన్ని ముందుగా మన శాసనసభలో ఒక బిల్లు పెట్టిన తర్వాత కేంద్రానికి నివేదిస్తామని చెప్పడం జరిగింది. దానికి ప్రత్యేకంగా వారికి కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. వైసీపీ అధినేత జగన్ కు 70,000కు 14,000కు తేడా తెలియదని టీడీపీ సీనియర్ నేత
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బొడమేరును ప్రక్షాళన చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారని ఆయన తెలిపారు. శ్రీశైలం నుంచి జిల్లాకు 85 టీఎంసీల నీళ్లు వస్తాయన్నారు. నెల్లూరు జిల్లాలో మొదటి పంట డోకా లేకుండా పండించుకోవచ్చని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో 3 లక్షల ఎకరాలు బీడు పెట్టారని విమర్శించారు. గతంలో జిల్లాకు నీళ్లు రాకపోయేసరికి బీడు పెట్టాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. వరద బాధితులను ఆదుకునే దాంట్లో చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఒక రోల్ మోడల్గా నిలబడింది. 71,54,00,000 డిసైడ్ చేశారు. ఇంత నష్టపరిహారం ఇచ్చేదానికి ఎక్కడైనా గత చరిత్రలో మనం చూసామా? సో ఫ్లడ్ ఎఫెక్టెడ్ విక్టిమ్ని ఆదుకునే దాంట్లో కూటమి ప్రభుత్వం ఒక రికార్డ్ సృష్టించింది. బాధితులను ఆదుకునే దాంట్లో దీన్ని ఎవరైనా సరే, ఏ ప్రతిపక్ష పార్టీ అయినా రోజు నోరు బారేసుకునే వాళ్ళు కూడా ముక్కున ఏలేసుకోవాల్సిందే, కానీ నోరు బారేసుకుంటే బాధితులే వచ్చి చొక్కా పట్టుకుంటారు. గతంలో ఎప్పుడైనా వరదలు వస్తే వాళ్ళ ముఖం చూసేదానికి ఆయనకి కష్టం. హెలికాప్టర్లో ఒక రౌండ్ కొట్టి ఇంట్లో కూర్చున్న పెద్ద మనుషులు గతంలో ముఖ్యమంత్రి. దేవుడి వల్ల మొదటి పంట 8.5 lakh acres పండిస్తాం సోమశిల కండలేరు కింద. వాటర్ మేనేజ్మెంట్ చేస్తాం. ఇక్కడ రూపాయి తిననీయకుండా వాళ్ళకి ఏదో ఉన్న మార్జిన్ వాళ్ళకు ఉంటుంది, మిషన్లు పెట్టుకొని చేసుకుంటారు. ఓఎండ్ఎంలో వాళ్ళ మాదిరిగా 3 లక్షల ఎకరాలు కావలి కాలువ, ఉత్తర కాలువ, దక్షిణ కాలువ, కండలేరు కింద గూడూరు డివిజన్ 3 లక్షల ఎకరాలు మొదటి పంట బీడు పెట్టుకున్నారు. ఏంది ఆ పాపం? ఏంటి? ఎవరి పాపం? ఎవరి దాంట్లో ఆ ఫండ్స్ పనులు చేయకుండా తినేసేయటం, వాటర్ మేనేజ్మెంట్ ఒక్కరోజు సమీక్ష చేయకుండా పోవటం. ఇరిగేషన్ మినిస్టర్ ఇన్ఛార్జి, అగ్రికల్చర్ మినిస్టర్ జిల్లా మంత్రి డ్యాన్స్లు వేసుకుంటా కలెక్షన్, ఆయన డ్యాన్స్లు వేసుకుంటుంటే ఈయన కలెక్షన్ చూసుకుంటా. అరే ఎంత పాపం అండి! ఒక్క పంట కూడా రైతు పండించుకోలేకపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటండి? ఓన్లీ 17 టీఎంసీలు సోమశిలకు ఉన్నాయి. 17 48.5 టీఎంసీ 48.5 టీఎంసీ తెచ్చి ఎకరా పండించాం. మళ్ళీ బీపీటీ ఇరుగుడు వస్తే బోనస్ తెచ్చా, 210 రూపాయలు క్వింటాల్కి బోనస్ తెచ్చా. దట్ ఈస్ చంద్రబాబు నాయుడు. మా ప్రయత్నాలు ఉంటాయి. అసలు ప్రయత్నాలు చేయని వాళ్ళు చాలామంది లాస్ట్ 5 years. వాళ్ళకి కావాల్సింది ఇసుక, మట్టి, ఎర్రమట్టి, క్వాలిటీ, సిలికా. ఈరోజు చెప్తుండా మొదటి పంట 100%. అది చిత్తూరు జిల్లా 50,000 ఎకరాలైనా, ఉమ్మడి గూడూరు డివిజన్ 2.5 లక్షల ఎకరాలైనా, అక్కడ 50,000 అయినా, ఇక్కడ 5.5 లక్షల ఎకరాలైనా, 8.5 లక్షల ఎకరాల్లో ఎవరు ఏ రైతు ఏ పంటలు పెట్టుకుంటారో ఆ పంటలకి నీరు అందించే బాధ్యత మాది. రాష్ట్రంలో వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు. జగన్ విధానాలు నచ్చకే రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడారు. కొన్ని రోజులుగా వైకాపా అధిష్టానం వద్ద అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నాను. గురువారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవబోతున్నాను, ఆ పార్టీలో చేరబోతున్నాను అని బాలినేని తెలిపారు. బ్రాడీపేటలో నిర్వహించిన వినాయక నిమజ్జన ఊరేగింపు కార్యక్రమంలో అశ్లీల నృత్యాలు శృతిమించాయని ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు అనిల్ బెహ్రా, 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి కృష్ణమాచారి ఆరోపించారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైందవ సంస్కృతి నాశనం చేసేలా ఉత్సవాల పేరుతో వికృతి చేష్టలను ప్రోత్సహించిన మాధురి హాస్టల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. హైందవ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, గుంటూరు బ్రాడీపేటలో మాస్టర్ మైండ్ విద్యా సంస్థలకు చెందిన హాస్టల్స్ మాధురి హాస్టల్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆరోపించారు. అసలు ఈ హాస్టల్స్ నిర్వహణపై అధికారులకు పర్యవేక్షణ లేదన్నారు. గతంలో పోలీసులు ఈ హాస్టల్స్ ను తనిఖీ చేసేవాళ్ళని, ఇప్పుడు ఈ హాస్టల్స్ వైపు కన్నెత్తి చూడడం లేదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో శివశక్తి ఉత్తరాంధ్ర సమన్వయకర్త లక్ష్మీ రామానుజాదాసి పాల్గొన్నారు. ఈ అకృత్య శాస్త్రాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇట్లాంటి మరలా పునరావృతం కాకుండా అధికారులందరూ, అంటే పోలీస్ శాఖ వారు, కలెక్టరేటు, మున్సిపల్ సిబ్బంది, వీళ్ళందరూ కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి ఇక్కడి నుంచైనా పెడతారని చెప్పి నేను కోరుతున్నాను. మరీ ముఖ్యంగా బ్రాడీపేట ఇది విద్యా హబ్బు. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా విద్యా సంస్థలు ఉన్నాయి. ఈ విద్యా సంస్థలు నడుపుతున్నటువంటి నిర్వాహకులు వారు వాళ్ళ హాస్టల్స్ ఏ మేరకు ఇట్లా కఠినమైన నిబంధనలు అమలు చేస్తున్నారా లేదా అనేది కూడా
ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతున్నాను. మరి ముఖ్యంగా మాస్టర్ మైండ్స్ ప్రతి అడ్డ రోడ్లో, ప్రతి గల్లీలో, చిన్న చిన్న స్థలాల్లో కూడా అతను హాస్టల్స్ కడుతున్నాడు. దానివల్ల మాకు శానిటేషన్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. చిన్న చిన్న బిల్డింగుల్లో వందలాది మందిని పెడుతూ పిల్లల్ని వాళ్ళ యొక్క అనారోగ్యానికి పాలు చేస్తున్నాడు. ఇట్లాంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి. వారు తీసుకున్నటువంటి బిల్డింగులు ఏ పర్మిషన్లతో తీసుకున్నారు? ఫస్ట్ రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకున్నారని చెప్పి మాకు ఉన్న సమాచారం. దాన్ని కమర్షియల్గా వాడుతున్నారు. కార్పొరేషన్కి ఆదాయానికి గండి కొడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళని ఈ రకంగా ముసుగులో ఉన్నటువంటి వాళ్ళని కూడా వెలికి తీసి కార్పొరేషన్ వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి బ్రాడీపేటకి పండగ ఉందో అది హిందువులకి అత్యంత పవిత్రమైన పండగ. దానికి పర్మిషన్ల కోసం హిందూ సంఘాలుగా చాలా పోరాటాలు చేశాం. అట్లాగే ఎవరైతే నిజాయితీగా ఇచ్చేసేటువంటి వాళ్ళకి ఎట్లయితే పోరాటాలు చేసి పర్మిషన్లు ఇప్పించామో అట్లాగే వినాయక చవితి యొక్క వీటికి ఆటంకం కలిగిస్తూ అసభ్యకరమైనటువంటి ఇవి చేసే వాళ్ళకి హిందూ సంఘాలు ఎక్కడ మద్దతు ఉండవు, వ్యతిరేకిస్తాం. రోజు బ్రాడీపేటకి, గుంటూరులో బ్రాడీపేటకి ఒక మంచి పేరుంది, ఆధ్యాత్మిక శోభ ఉంది. అట్లాంటి ప్రదేశంలో 4/9లో ఒక నిర్వాహకులు వినాయక చవితి పండుగను పెట్టి దానికి తోడు ఒక హాస్టల్ నిర్వాహకుడు వాళ్ళకి మద్దతు ఇస్తూ వాళ్ళ హాస్టల్లో పిల్లలందరినీ బయటికి తెచ్చి మద్యం బాటిళ్లతో ప్రదర్శనలు చేస్తూ అసభ్యకరమైనటువంటి రీతిలో ప్రదర్శన చేశారంటే దీన్ని మేము హిందూ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము. రోజు వినాయక చవితి భక్తితో చేసుకోవాలి, నిమజ్జనం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి విషయంతో చేసుకోవాలి, సాంస్కృతికపరమైనటువంటి విషయంతో చేసుకోవాలి. సాంస్కృతికపరం అంటే వికృత శాస్త్రాలు చేయకూడదు. అట్లా వికృత శాస్త్రాలు చేసినటువంటి వాళ్ళని ఎట్లయితే తిరుపతిలో అరెస్టు చేశారో అదేవిధంగా ఇక్కడ గుంటూరులో ఎవరైతే వినాయక చవితి బొమ్మ పెట్టినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో నిర్వాహకులు వాళ్ళకి సహకరిస్తూ ఇట్లాంటి వికృత శాస్త్రాలు చేసినటువంటి హాస్టల్ యాజమాన్యాన్ని, మాధురి హాస్టల్ యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అట్లాగే ఇంకో విషయం, అనేక మంది చదువుకోవడానికి గుంటూరు ఎడ్యుకేషన్ హబ్ ఇది. ఇక్కడికి చదువుకోవడం కోసం తల్లిదండ్రులు తిన్నారా తినలేదా అంత బాధలు మర్చిపోయి వాళ్ళ పిల్లల్ని పంపిస్తుంటే ఇక్కడ పిల్లల్ని మద్యానికి అట్లాగే సెక్సువల్కి పరిచయం చేస్తూ కోలివింగ్ హాస్టల్స్ అట. బాయ్స్ హాస్టల్స్ విన్నాం, లేడీస్ హాస్టల్స్ విన్నాం. బాయ్స్ లేడీస్ కలిసి ఒక రూమ్లో ఉండేటువంటి ఒక హాస్టల్ని ఒక నికృష్టుడు ఇక్కడ ప్రవేశపెడుతున్నాడు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలీస్ శాఖకు చెప్తున్నాం, అసలు అతని యొక్క హాస్టల్ అన్నిటికీ బ్రాడీపేటలో కాదు గుంటూరులో ఉన్నటువంటి హాస్టల్కి ఎన్నిటికి పర్మిషన్ ఉన్నాయో తీయాలి. అట్లాగే ఇట్లాంటి విష సంస్కృతిని తీసుకొస్తున్నటువంటి వ్యక్తిని గుంటూరు నుంచి బహిష్కరణ చేయాలనేసి చెప్తున్నాం. లేని పక్షంలో ఆందోళనకు దిగుతాం. శ్రీరామ్, నేను లక్ష్మీ రామానుజదాసి, శివశక్తి. వినాయక చవితి ఈ పండగ అంటేనే ఎంతో ఆధ్యాత్మికత గుర్తొస్తుంది. ఒకప్పుడు ముష్కరులు మనల మీద దాడి చేస్తూ అన్యాయంగా పరిపాలిస్తున్న కాలంలో బాలగంగాధర్ తిలక్ అనే ఒక ఉన్నతమైన వ్యక్తి ఈ వినాయక చవితిని బహిరంగంగా ఒక చోట అందరూ కలుసుకొని చేసేలాగా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఐక్యత ఉండేది కాదు. ఈ ఐక్యత కోసం అందరూ ఒక దగ్గర చేరి ఆధ్యాత్మికతని వెల్లివిరిసేలాగా ఈ పండగ చేసుకునే విధంగా ఆయన రూపొందించారు. కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా అశ్లీలం, ఎక్కడ చూసినా ఐటెం సాంగులు. భక్తి ఎక్కడ ఉంది? మీ గొప్పదనాల కోసం, మీ పలుకుబడి చాటుకోవడం కోసం వినాయకుడిని పెడుతున్నారు. కొంతమంది అయితే మరీ దిగజారిపోయి బట్టలు లేకుండా కూడా డాన్సులు వేసుకుంటా వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్లారు. అదేవిధంగా బ్రాడీపేటలో ఒక చోట వినాయక విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఆడపిల్లల చేతుల్లో మందు బాటిళ్ళు, అశ్లీలంగా డ్యాన్సులు, మగవాళ్ళ మీద పడి దొర్లుతూ డ్యాన్సులు చేయడం ఏంటిది? ఎక్కడికి వెళ్తుంది సమాజం? సనాతన ధర్మాన్ని ఏం చేద్దామని మీరందరూ ఖబర్దార్, మీకు చెప్తున్నాం, ఇదే లాస్ట్ సారి. ఇంకొకసారి ఇలాంటి పనులు జరిగితే కనుక మేము సహించం. పోలీసులు సుమోటోగా తీసుకోవాల్సిన చర్య ఇది. కానీ వారి ఎదుటే ఈ దరిద్రం జరుగుతోంది. మరి వారు చూస్తూ ఎందుకు ఊరుకున్నారో తెలియటం లేదు. ఇంకొకసారి ఇలాంటి అశ్లీలమైన సంఘటన జరగకుండా చూసుకోవాలని కోరుతూ అఖిల భారత యాదవ మహాసంఘం బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని నూతన గుంటూరు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు తాళ్ల నాగరాజు యాదవ్ తెలిపారు.
యాదవ జాతి ఐక్యతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. అఖిల భారత యాదవ మహాసంఘం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులుగా తాళ నాగరాజ్ యాదవ్, నగర అధ్యక్షులుగా కె శేఖర్ యాదవ్ నియామకమయ్యారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ వారి ఇరువురికి శాలువా కప్పి అభినందించారు. అనంతరం తాళ నాగరాజ్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి గుంటూరు జిల్లాలో త్వరలోనే నూతన కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనాభా దామాషా ప్రకారం యాదవులకు సీట్లు ఇచ్చేలా అన్ని రాజకీయ పార్టీలపై ఒత్తిడి తెస్తామన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా యాదవులకు సముచిత స్థానం కల్పించాలన్నారు. అఖిల భారత యాదవ మహాసంఘం నిన్న రాష్ట్ర కార్యవర్గం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు అలాగే రాష్ట్ర అధ్యక్షులు మరి జిల్లా నాయకులు అందరూ కలిసి ఉమ్మడి గుంటూరు జిల్లా యాదవ సంఘం అధ్యక్షునిగా తాళ్ళ నాగరాజ్ యాదవ్ అనే నన్ను, అలాగే నగర అధ్యక్షుడిగా కొండేపి శేఖర్ యాదవ్ని నియమించడం జరిగింది. మరి ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి 57 మండలాలు, అలాగే ప్రధాన టౌన్లు అయినటువంటి నగరాలు, టౌన్లు అయినటువంటి అన్ని మండలాలు, అన్ని టౌన్లను కమిటీలు వేసి రాబోయే రోజుల్లో యాదవ సంఘాన్ని ముందుంచే విధంగా కులం మొత్తం కూడా ఒకే స్టేజీ పైకి అందరిని ఏకతాటిగా చేకూర్చే విధంగా మా వంతు మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో కూడా అత్యధికంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ మండల స్థాయి మండలంలో కానీ యాదవులకు పెద్ద బాధ్యతలు కానీ అనేక పార్టీల నుంచి అనేక పదవులు కానీ అనేక సర్పంచులు కానీ ఎంపీటీసీలు జడ్పీటీసీలు అని పెద్ద ఎత్తున ఇవ్వాలని చెప్పేసి అన్ని పార్టీలని ఒత్తిడి తెచ్చే విధంగా మేము పనిచేస్తాం రాబోయే రోజుల్లో. మరి మాకు జిల్లా అధ్యక్షుడిగా మనోని శేఖర టౌన్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు. మరీ ముఖ్యంగా మా జిల్లా పెద్దలు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుపుతూ నమస్కారం. వృక్షో రక్షితి రక్షితః అనే పురాణాలు ఇతిహాసాలు మనకు చెబుతున్నాయి. వృక్ష సంపదతోనే సమాజ వికాసం సాధ్యమని నాగరికత మనకు నేర్పింది. అంతేకాదు ప్రకృతి ఆరాధన వన సంపదకు నిలువైంది. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు వనదేవతలే మనకు రక్షగా నిలిచారన్నది చరిత్ర మనకు నేర్పిన గుణపాఠం. ప్రపంచీకరణ నేపథ్యంలో పచ్చదనం మాయమవుతోంది. అభయారణ్యాలు కనుమరుగు అవుతున్నాయి. ఈ తరుణంలో స్వచ్ఛమైన గాలి అందక ఆక్సిజన్ కొనుక్కునే ఆధునిక ప్రపంచాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడిప్పుడే మానవలోకం మేల్కొని పర్యావరణ పరిరక్షణకు నడుం బిగిస్తోంది. పాలకులు కూడా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలో చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు నగరంలో ఒక వృక్ష ప్రేమికుడు భగ్నవన ప్రేమికుడుగా మారి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాడు. వృత్తిరీత్యా అతను రైల్వే ఉద్యోగి. పేరు మంజునాథ్. చిన్నతనం నుంచే చెట్లు అంటే అతనికి ప్రాణం. మొక్కలు నాటడాన్ని వ్యసనంగా చేసుకుని సంవత్సరానికి 10,000 మొక్కలు నాటడం మొదలుపెట్టారు. అదే వ్యాపకంతో గుంటూరు నగరంలోని అన్ని పార్కులు, వాకింగ్ ట్రాక్లలో మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షణ చేస్తున్నారు. డబ్బు విషయంలో వెనుకడుగు వేయకుండా ఆరోగ్యకర సమాజానికి బాటలు వేస్తున్నారు. గుంటూరు నల్ల చెరువు వాకింగ్ ట్రాక్ లో మంజునాథ్ మొక్కలు నాటడమే కాకుండా వాటికి ప్రతిరోజు నీళ్లు కూడా పోస్తున్నారు. వాకింగ్ ట్రాక్ అసోసియేషన్ కమిటీ సహకారంతో 10 మందికైనా మంచి గాలిని అందించాలన్నదే తన లక్ష్యమని మంజునాథ్ మీడియాకు వెల్లడించారు. ఆయన ఆశయం నెరవేరాలని, పచ్చదనం పరిడవిల్లాలని పలువురు వాకర్లు కోరుకోవడం విశేషం. నా పేరు మంజునాథ్. నేను చెట్లు నాటడం నా హాబీ. అట్లా చెట్లు నాటిస్తూ ఉంటాను. మన వాకింగ్ ట్రాక్ లో బాబు గారు ఇక్కడ చెట్లు నాటుతా ఉంటే 100 చెట్లు నాటాము. చెట్లు నాటడమే కాదు, నాటిన ప్రతి చెట్టుని మనం బతికించాలనే ఆకాంక్షతో వాటర్ ట్యాంకర్ తెప్పించి స్వయంగా ఈ కమిటీతో కలిపి మేము నీళ్లు పోస్తా వెళ్తున్నామండి. సో రక్షిత రక్షిత. ఒక చర్చి, ఒక మసీదు, ఒక గుడి కట్టడం కంటే ఒక చెట్టు నాటి దాన్ని బతికించడం అనేది అన్నిటికంటే పుణ్యకారం. కాబట్టి మీరు మీ జన్మదినాలు, లేకపోతే మీ పుణ్యతిథులు, లేకపోతే మీ వివాహ వార్షికోత్సవాల సందర్భంగా ఎవరైనా మొక్క నాటాలంటే ఈ టీవీ ఛానల్ కానీ మమ్మల్ని కానీ కాంటాక్ట్ చేయండి. మేము స్వయంగా మీ చేత మొక్క నాటించి ఏర్పాటు చేస్తాం. నాటడమే కాదు, దాన్ని బతికించాలనే సంకల్పంతో మేము ముందుకెళ్తున్నాం. దానికి మన బాబు గారు కూడా చాలా కోఆపరేట్ చేసి మొక్కలు తెప్పించడంలో కానీ, వాటర్ ట్యాంకర్ తెప్పించడం సహకరించారు. కాబట్టి మేము ఈ కార్యక్రమంలో ముందుకెళ్తాం. సంవత్సరం మొత్తం మీద ఎన్ని మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకుంటారు? ఈ సంవత్సరం అయితే మాత్రం ఒక 10,000 మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకున్నామండి. అంటే సొంత డబ్బులతో మేము కొన్ని చేయగలుగుతున్నాము. మున్సిపల్ కార్పొరేషన్ కానీ, మన బ్యూటిఫికేషన్ అండ్ గ్రీనరీ కానీ వాళ్ళు ఏమైనా మాకు సహకారం చేస్తే, వాళ్ళు జస్ట్ మొక్కలు సప్లై చేస్తే చాలు. ఎక్కడ నాటాలనేది ఐడెంటిఫై చేసి, ఎలా బతికేయాలనేది ఐడెంటిఫై చేసి వీళ్ళు ఒక సంకల్పం తీసుకున్నారండి. ఈ మన వాకింగ్ ట్రాక్ లో వాళ్ళు ఒక్కొక్కరు 4 చెట్లు దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు. వాకింగ్ ట్రాక్కి వచ్చినప్పుడు ఒక 5 లీటర్ల క్యాన్ తెచ్చి అవసరమైతే ఆ 4 చెట్లు వాళ్ళు బతికేయాలనుకుంటున్నారు. అలాగే మేము కొంతమందికి ఈ మొక్కల్ని దత్తత ఇప్పించైనా సరే
ప్రతి మొక్కని బతికించి ఏర్పాటు చేస్తామని నేను ఈ టీవీ ముఖంగా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు వాటర్ ట్యాంక్కి ఏమైనా ఖర్చు అవుతుందండి? వాటర్ ట్యాంక్ కి మన వాకింగ్ ట్రాక్ కమిటీ వాళ్ళు బాబు గారు మున్సిపల్ వాళ్ళతో మాట్లాడి అథారిటీస్ తో తెప్పించారు. ఒకవేళ వాళ్ళు రాని పక్షంలో సొంత డబ్బులతోనే అక్కడ పోయిన సంవత్సరం 4 సంవత్సరాల క్రితం వేసిన మొక్కలన్నీ కూడా వీళ్ళు బతికించారు చాలా శ్రద్ధ. అందుకే నేను ఇక్కడికి వచ్చి మొక్కలు వేయడానికి నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చాలా మంది ఫోటోల కోసం వీడియోల కోసం వేసి మొక్కలు వెళ్ళిపోతారు, కానీ వీళ్ళు అలా కాదు. వీళ్ళు సొంత డబ్బులైనా ఖర్చు పెట్టుకుంటారు, లేకపోతే వచ్చి రోజు బతికిస్తారు. కాబట్టి నేను ఇక్కడ వేయాలని నిర్ణయించుకున్నాను. మరలా కూడా 20వ తారీఖు ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రోగ్రామ్ లో భాగంగా మనం మున్సిపాలిటీ కొన్ని మొక్కలు అడిగాము, వాళ్ళు తెప్పిస్తే అవి కూడా వేస్తాము. ఇక్కడ తిరిగే వాళ్ళందరూ స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలి, అందరికీ రావాలనే ఆకాంక్షతోనే మేము చేస్తున్నాం అండి. సేవ్ గ్రీన్ సేవ్ ఎర్త్. సహజంగా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇట్లా మొక్కలు నాటాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? నేను చిన్నతనం నుంచి కూడా మా తాతగారు 70 ఏళ్ల క్రితం వేసిన మొక్క అది కొడుతున్నా కానీ బతుకుతుంది. ఆయన 70 సంవత్సరాల క్రితం ఆయన చచ్చిపోయాడు, ఆయన వేసిన మొక్కకి గాలి రావడం ఏంది, అది ఎంత అద్భుతమైన విషయం అంటే అది మనం ఇంకా ఏం చేయక్కర్లేదండి. ఆక్సిజన్ క్లబ్బులు పెడుతున్నారు ఇప్పుడు, ఆక్సిజన్ క్లబ్బులు స్వచ్ఛమైన గాలి కోసం ఆక్సిజన్ పెట్టుకుంటున్నారు. ఏం అవసరం లేదు, ఫ్రీగా ఈ భూమాతకి మనం చేసే మన సేవ మనకి ఎన్నో ఇచ్చింది. ఆ భూమాతకి మనం తిరిగి ఏమి ఇవ్వాలంటే ఒక చెట్టు నాటితే సార్. ప్లాంటింగ్ ఏ ట్రీ ఈజ్ ఎ వెరీ డివైన్ కాజ్. ఆ గొప్ప పని కోసం మనం నాటాలి. అప్పుడు చిన్నప్పటి నుంచి అనుకుంటా ఉండేవాడిని చెట్ల దగ్గరికి వెళ్ళడం, చెట్ల దగ్గర వెళ్ళడం, చెట్లు నాటాలని. అలా ఒక ప్యాషన్ అయిపోయింది, పిచ్చి అయిపోయింది సార్. వేలు లక్షలు ఖర్చు పెట్టాము, కొన్ని వేల మొక్కలు వేసాము, ఇంకా వేయాలి. ప్రభుత్వం సహకారం చేస్తే స్థానికంగా నల్లచెరు వాకింగ్ ట్రాక్ ని, అధ్వాన స్థితిలో ఉన్న వాకింగ్ ట్రాక్ ని ఇక్కడ మన ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ గారి సౌలభ్యంతో ఇక్కడ శాసనసభ్యులు నసీర్ అహ్మద్ గారు కానివ్వండి, గల్లా మాదేవ్ గారు కానీ వాళ్ళ సహాయ సహకారంతో స్థానికంగా టెంట్ హౌస్ బాబు గారు, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న 14వ డివిజన్ కార్పొరేటర్ గారు వేముల శ్రీనివాస్ గారు, అందరి సమిష్ట కృషితో అందరూ ఇక్కడ కమిటీగా ఏర్పడి ఇక్కడ అభివృద్ధి అధ్వాన స్థితిలో ఉన్న వాకింగ్ ట్రాక్ ని గ్రీన్లీగా మొక్కలు పొద్దున్నే వాకింగ్ వచ్చే వాళ్ళు ఆక్సిజన్ కోరుకునే మొక్కల్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసి, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్ర అంటేనే అభివృద్ధి దశగా అడుగులు వేస్తున్న ఆయన ఆదర్శంగా తీసుకొని ఇక్కడ నల్లచెరు వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసి ఇక్కడ దాదాపుగా ఇక్కడ సగం గుంటూరుని వాడుకునే ఈ వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసి ఇక్కడ అందరికి ఉపయోగకరంగా చేస్తున్న అందరికి అభినందనీయంగా. దీనికోసం ఇక్కడ మన సార్ మాట్లాడారు, ఆయన మంజునాథ్ గారు ఎంతో స్ఫూర్తినిస్తున్నారు. ఆయన ఏదో మొక్కల్ని ఆయన కొని తెచ్చేస్తానంటున్నారు. అంత స్ఫూర్తిగా అందరం చెయ్యి కలుపు ముందుకి నడిచి అభివృద్ధి చేసి వాకింగ్ ట్రాక్ ని అభివృద్ధి చేసుకుని అందరం ఉపయోగకరంగా వాడుకోవడానికి. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంపై అనేక అపోహలు సృష్టిస్తుందని మాజీ మంత్రి విడుదల రజని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర ప్రజలందరికీ సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలనే దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చారని అన్నారు. పేదలందరికీ మెరుగైన వైద్యం అందించాలని పాటుపడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. 1700 కోట్ల వ్యయంతో 17 మెడికల్ కాలేజీలు నిర్మించేందుకు జగన్మోహన్ రెడ్డి కృషి చేశారని చెప్పారు. 1923లో ఆంధ్ర మెడికల్ కాలేజీ వచ్చిందని, నాడు నేడు కింద ఆసుపత్రుల అభివృద్ధి చేపట్టారని తెలిపారు. ఫస్ట్ ఫేజ్ లో 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించి సెకండ్ ఫేజ్ లో 7 కాలేజీలు నిర్మించేందుకు ప్రణాళికలు చేశారని అన్నారు. ఈ సంవత్సరం 5 కాలేజీలు అందుబాటులో ఉన్నాయని, వాటి నిర్వహణ ఎలా చేస్తారో చెప్పాలని కోరారు. పులివెందుల మెడికల్ కాలేజీని వద్దని కూటమి ప్రభుత్వం కేంద్రానికి లెటర్ రాసిందని, ఇది కూటమి ప్రభుత్వం యొక్క ద్వేషభావమని అర్థమవుతుందని అన్నారు. రాష్ట్రంలోని మెడికల్ విద్యార్థుల ఆశయాలను కూటమి ప్రభుత్వం బలిచేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం బాధ్యతల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తుందన్నారు. ప్రతి మెడికల్ కాలేజ్కు 25 ఎకరాలు సమకూర్చామని, కానీ ఈ ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటైజేషన్ చేసే దిశగా అడుగులు వేస్తుందని అన్నారు. ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని అన్నారు. మన రాష్ట్రంలో అంటే టెరిషరీ కేర్కి సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్లో ఉండిపోయాయి. సో మనకు ఈ టెరిషరీ కేర్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా మనము మన రాష్ట్ర ప్రజలకు సంబంధించి వారికి కావాల్సినటువంటి వైద్య సేవలన్నీ కూడా మన రాష్ట్రంలోనే అందాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన. మన వాళ్ళందరికీ కావాల్సినటువంటి హెల్త్ కేర్ సర్వీసెస్, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మనమే ఎక్విప్ కావాలి భవిష్యత్ కాలంలో అనేటువంటి ఒక ఆలోచన ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచనతో, ఒక దూరదృష్టితో ప్రజల ఆరోగ్యం పట్ల వారికి ఉన్నటువంటి చిత్తశుద్ధితో గొప్ప ఆలోచన చేసి ఈ రాష్ట్రానికి 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్
తీసుకురావాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మెడికల్ కాలేజ్ రావటం వల్ల పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్యం, నాణ్యమైన ఆరోగ్య సేవలు, ఉచితమైన ఆరోగ్యం మన రాష్ట్రంలో ఇవ్వచ్చు అనేటువంటి ఆలోచనకు మరి జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేయటం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీరు చూసినట్టయితే ప్రతి పార్లమెంట్ జిల్లా పరిధిలో ఒక కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి, ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని తీసుకొచ్చేందుకు శ్రీకారం చుట్టి సుమారు 8,500 కోట్ల బడ్జెట్తో మరి ఈ కాలేజ్ని తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రంలో రావాలన్నా, ఒక మెడికల్ కాలేజ్ తేవాలన్నా ఓవర్ నైట్లో అయిపోదు. ఇట్స్ నాట్ దాట్ ఈజీ. ఒక మెడికల్ కాలేజ్ మనం తీసుకురావాలంటే దానికి సరిపడేటువంటి ఫస్ట్ మనకు ఒక ల్యాండ్ ఉండాలి, సరిపడేటువంటి 330 బెడెడ్ హాస్పిటల్ ఫుల్ ఫంక్షనాలిటీతో విత్ అప్రోప్రియేట్ కావాల్సినంత మెడికల్ ప్రొఫెషనల్స్ అండ్ అన్ని హంగులతో కూడా మనకు టోటల్ ఫంక్షనింగ్లో ఉండాలి. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని క్యాన్సర్ సెంటర్ను ఎమ్మెల్యేలు వెనిగళ్ల రాము, జూలకంటి బ్రహ్మారెడ్డి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు ఉందని అన్నారు. ఇక్కడ అనేక మంది ప్రముఖ వైద్యులు పనిచేస్తున్నారని, కొంతమంది వైద్యులు కూడా తయారయ్యారని అన్నారు. గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మాదిరిగా అభివృద్ధి చేయడానికి దర్శించానని చెప్పారు. నాట్కో క్యాన్సర్ సెంటర్ చాలా బాగా పనిచేస్తుందని, 45 కోట్లతో రోగుల కోసం అనేక రకాల వసతులు ఏర్పాటు చేసి సొంత సిబ్బందితో పనిచేయడం హర్షణీయమని అన్నారు. నాట్కో సిబ్బంది రోగులకు చేసే సేవలు అనిర్వచనం అంటూ కొనియాడారు. క్యాన్సర్ రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించడం సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో 220 పడకలు ఆసుపత్రిగా అభివృద్ధి చేయడానికి నాట్కో అధికారులు ఆలోచన చేయడం సంతోషమని అన్నారు. రాష్ట్రంలోనే ప్రఖ్యాతిగాంచిన జీజీహెచ్ గుంటూరు జనరల్ హాస్పిటల్ విజిట్ చేయటం జరిగింది. అంటే ఈ హాస్పిటల్లో నేను చదువుకున్నప్పటి నుంచి నేను ఇక్కడ చూస్తూనే ఉన్నాను. అంతకు ముందు నుంచి కూడా తెలుసు అందరికీ. ఎక్కడ చిన్నప్పుడు ఒకసారి ఎక్స్కర్షన్ కూడా గుడివాడ నుంచి మరి వచ్చాం ఇక్కడ జీజీహెచ్. సో అంత పేరున్న హాస్పిటల్ ఇది. అంటే ఎంతోమంది, అలాగే జిఎంసి కూడా గుంటూరు మెడికల్ కాలేజ్ కూడా ఎంతోమంది ప్రపంచ ప్రఖ్యాత డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది. వాళ్ళందరూ నాకు యుఎస్లో కూడా చాలామంది తెలుసు. అలాగే ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పెద్ద డాక్టర్స్. ఇంతమంది ప్రొడ్యూస్ చేసిన ఈ హాస్పిటల్ని దీన్ని సందర్శించడం చాలా గొప్ప విషయంలాగా ఉంది. అన్నిట్లోకి ముఖ్యంగా నేనెందుకు వచ్చానంటే, గుడివాడ కూడా గుడివాడ హాస్పిటల్ని డెవలప్ చేయాలి. అది ఆల్రెడీ జిల్లా హాస్పిటల్లో శాంక్షన్ అయి ఉంది. దానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏముంటాయి, ఎలా ఉంటుంది, మనకి ఇక్కడ ఎలా నడుస్తుంది అనే దాని మీద ట్రై చేస్తానికి ఒకసారి కనుక్కుందాం, చూద్దాం మొత్తం అంతా అని చెప్పి స్టడీ చేయడానికి వచ్చాను. చాలా అద్భుతంగా ఉన్నాయి. అయితే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ఈ నాట్కో సెంటర్ని సందర్శించడం ఇంకా మంచి అనుభూతి కనపడుతుంది. ఏంటంటే ఎంత వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ ఉంది. ఆల్మోస్ట్ మీకు ఇక్కడికి వచ్చిన పేషెంట్ ఇది లేదు అనే బాధ లేకుండా అసలు ప్రైవేట్ హాస్పిటల్ కంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు నాట్కో సెంటర్. దీని గురించి కూడా విన్నాను. చాలా చోట్ల మనం ఎక్విప్మెంట్ కొంటాము, గవర్నమెంట్ హాస్పిటల్స్లో రకరకాల ఎక్విప్మెంట్ తీసుకుని వస్తున్నాము, కొంటున్నాము. కానీ మెయింటెనెన్స్ ఉండక రకరకాలుగా ఫెయిల్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు గుడివాడ మెడికల్ సెంటర్ చూసుకున్నా కానీ చాలా అద్భుతమైన ల్యాబ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ మెయింటెనెన్స్ లేక పెద్దగా ఎవరికి ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితిలో ఉన్నాయి. ఇక్కడ ఏం తేడా జరుగుతుందని చూస్తే మేజర్గా
నాట్కో వారు వాళ్ళ సొంత పీపుల్ని ఇక్కడ పెట్టుకుని అంటే 45 కోట్లు ఆల్రెడీ ఇక్కడ ఖర్చు పెట్టి అన్ని ఎక్విప్మెంట్ బిల్డింగ్స్. సోదరులు వెనిగండ్ల రాము గారు మరి గుంటూరు వచ్చి ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్ నాట్కో వారి సహకారంతో నడుస్తున్న క్యాన్సర్ హాస్పిటల్ని సందర్శించి ఇక్కడ జరుగుతున్న విధానాలని, ఏ విధంగా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది, అలాగే గుడివాడలో కూడా ఇలాంటి ఒక హాస్పిటల్, ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేషన్ కావాలని చెప్పేసి మరి మన క్యాన్సర్ యూనిట్కి రావటం అనేది నిజంగా ఇక్కడ మరి బోర్డ్ ఆఫ్ మెంబర్స్ కానీ, వైద్యులకు కానీ, సిబ్బందికి కానీ గర్వకారణం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంతో ఉదార స్వభావంతో మరి నాట్కో సంస్థ వారు తమ సొంత డబ్బుల్ని 45 కోట్లు వెచ్చించడమే కాకుండా, డబ్బులు వెచ్చించే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ ఈ రకమైన కార్పొరేట్ స్థాయికి మించిన మరి సౌకర్యాలతోటి అలాగే నీట్నెస్ తోటి మెయింటైన్ చేస్తున్న మరి బోర్డుకి, సిబ్బందికి, డాక్టర్లందరినీ కూడా మొట్టమొదటిసారిగా మనం ముందుగా అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టం ఏంటంటే మన ప్రాంతంలోనే నాట్కో పట్ల మరి ఈ సంస్థ పట్ల అవగాహన లేక ప్రతి ఒక్కళ్ళు కూడా మరి బసవతారకం గారి హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెడుతూ మమ్మల్ని లెటర్స్ రాస్తున్నప్పుడు కూడా మేము చాలా సందర్భాల్లో చెప్పినప్పటికీ కూడా వాళ్ళు వినిపించుకోవట్లేదు. అక్కడే లెటర్ ఇవ్వమంటున్నారు. ఇక్కడ మెడిసిన్స్తో పాటు అన్నీ ఫ్రీగా, అంటే డాక్టర్స్ చెప్తా ఉంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఇక్కడ బిల్లింగ్ యూనిట్ అనేది లేకుండా మరి హాస్పిటల్ని మరి రన్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా నిజంగా చేతులెత్తి నమస్కరించాలి. ఇక్కడ పనిచేస్తున్న వైద్యులందరినీ కూడా అభినందించాలి. మరి ఇదే విధంగా ఎన్నో ఫార్మా కంపెనీలు ఉన్నాయి, ఎంతోమంది దాతలు ఉన్నారు, ఎంతోమంది డబ్బున్న పెద్దలు ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విభాగాన్ని ఏర్పాటు చేస్తే మరి ప్రజల సమస్యలు తీర్చిన వాళ్ళు అవుతారు. ఎవరైతే మనం జనరల్గా అంటాం దేవుడు అని, దేవుడు అంటే ఎవరు? మనల్ని కాపాడేవాడు దేవుడు. ఈరోజు నాట్కో సంస్థ కూడా అనేక మంది రోగులకి దైవంగా నిలిచింది. కాబట్టి మనం 10 మందికి సేవ చేస్తే మనం వాళ్ళ దృష్టిలో మనం దేవుళ్లాగా వచ్చి ఆయన కాపాడాడు, మమ్మల్ని దేవుళ్లాగా సహాయపడ్డాడు అంటారు. కాబట్టి అందుకే పెద్దలు చెప్పారు, మానవ సేవే మాధవ సేవ అని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన మంత్రి మండలి సమావేశం. నూతన మద్యం పాలసీకి కేబినెట్ గ్రీన్ సిగ్నల్. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై చర్చ. ప్రజలకు జవాబుదారీగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం. పోలీస్ శాఖలో మౌలిక వసతులు పెంచేందుకు కృషి చేస్తున్నాం. డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రకటన. శ్రీశైలం నుంచి జిల్లాకు 85 టీఎంసీల నీళ్లు వస్తాయి. నెల్లూరు జిల్లాలో మొదటి పంట డోకా లేకుండా పండించుకోవచ్చు. టీడీపీ నేత సోమిరెడ్డి. రాష్ట్రంలో వైసీపీకి మరో షాక్. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరుతున్నట్లు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.